టికెట్ల పెంపు ఆదాయంలో కార్మికులకు 20% ఇవ్వాలి అంటే ఇండైరెక్ట్ గా మీరు టికెట్లు పెంచుకోవచ్చు, మీ ఇష్టం ఉన్నట్టు టికెట్లు పెంచుకోవచ్చు, మాకేం సంబంధం లేదు అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కొంచెం అలా సోయిండు మాట్లాడాలి కదా. అరే పేదోడు సినిమాకు దూరం రా నాయన, పేదోడు సినిమాలు చూడాలి, మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు రావాలరా అని చెప్తాడు ఎవడన్నా. టికెట్లు పెంచుకోండి, పాప్కార్న్ 300 పెట్టండి, హాఫ్ లీటర్ బాటిల్ 70 రూపాయలు 80 రూపాయలు పెట్టండి, మీ అయ్యా జాగిరి మీ ఇష్టం ఉన్నట్టు పెంచుకోండి, మేము ప్రభుత్వమే లేదు అన్నట్టు వివరిస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎటు పోతుందో సోయి మాకైతే అర్థం కావట్లేదు. అలాగైతేనే ధరను పెంపుటకు అనుమతిస్తాం. ఒక సినిమాకు మీరే అంటారు, ఒక సినిమాకు అసలు ధరలు పెంచే సమస్య లేదంటాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మళ్ళీ సినిమాకి వచ్చేసరికి ధరలు ఆటోమేటిక్గా పెరుగుతాయి. ఎట్లా పెరిగినాయని నాయన అంటే సప్పుడు చేయడు. అప్పుడు మళ్ళీ వస్తాడు నాకు తెలియకుండా జరిగింది అంటాడు. ఈ అసలు సోయిన్న మంత్రులు అయితే ఒక్కడు కనిపిస్తుంది. ఈ సంధ్య తొక్కిసలాట ఘటనలో బెనిఫిట్ షోలు బంద్ చేస్తామన్నారు. మళ్ళీ వేరే సినిమా కదా కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ నెక్స్ట్ సినిమాకే బెనిఫిట్ షోలు ఇచ్చారు. బెనిఫిట్ షోలు బంద్ చేస్తాం, పొద్దున 4 గంటలకు బంద్ చేస్తాం, స్పెషల్ షోలు ఉండవు, టికెట్ల రేట్లు పెంపే ఉండదు అంటే మళ్ళా నెక్స్ట్ సినిమాకి ఈయనే ఇస్తారు. మీకు సోయిందా ఎవరికన్నా కనీసం అప్పటి మందం మాటలు అవన్నీ. సినీ కార్మికుల వెల్ఫేర్ ఫండ్ కు 10 కోట్లు ఇస్తాం. వారి పిల్లలకు కృష్ణానగర్ లో కార్పొరేట్ స్థాయి స్కూలు, జబ్బు పడ్డ వారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సౌకర్యం. భారత ఫ్యూచర్ సిటీలో ఫైటర్స్ ట్రైనింగ్ కోసం స్థలం. నవంబర్ ఆఖరులో సినీ కార్మికుల సమస్యలపై చర్చిస్తాం. ఏం జరగబోతున్నా ఏమేం చేయబోతున్నామో డిసెంబర్ 9న ఆదేశాలు ఇస్తాం. అందరూ అండగా ఉంటే హాలీవుడ్ ను హైదరాబాద్ కు తెస్తా. సినీ కార్మిక సంఘాల అభినందన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న వాక్యాలు. ఇక డివిజన్ కు 2 మంత్రులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం బాధ్యతలు అప్పగించిన మహేష్ గౌడ్, మీనాక్షి నటరాజన్. జూబ్లీహిల్స్ లో మా మద్దతు కాంగ్రెస్ కి అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డితో భేటీలో కమ్మ సంఘాల నేతల ప్రకటన. కాంగ్రెస్ అభ్యర్థికే సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన మద్దతు అంట. కులాల వారిగా ఓట్లపై దృష్టి పెట్టిన ప్రధాన పార్టీలను ఇక్కడ చూస్తా ఉన్నారు. సినీ కార్మికుల తమ సంక్షేమం కోసం వెల్ఫేర్ ఫండ్ ను ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ సంక్షేమ నిధికి 10 కోట్లు ఇస్తామని తెలిపారు. ఆ ఫండ్ నుంచే కష్టాల్లో ఉండే కార్మికులను ఆదుకోవాలని సూచించారు. ఆ సినిమాలకు టికెట్ల ధరలు పెంచడం ద్వారా వచ్చే ఆదాయం నుంచి కూడా 20% కార్మికుల వెల్ఫేర్ ఫండ్ కు ఇవ్వాలన్నారు. అలా ఇస్తేనే టికెట్ల ధరలు పెంపునకు అనుమతిస్తామంటున్నారు. సీఎం రేవంత్ కు విధుశేఖర భారతీ స్వామి ఆశిష్యులు వేములవాడ ఆలయ అభివృద్ధి వివరాలను ఆయనకు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లోని నెల్లకుంట శంకర మఠంలో శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతీ స్వామి ఆశీర్వాదం తీసుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూస్తా ఉన్నాం. ప్రభుత్వ విప్ ఆది సీనను కూడా చూస్తా ఉన్నాం. మీరు ఇష్టం ఉన్నట్టు పెంచుకోండి, 20% మాత్రం కార్మికులకు ఇవ్వాలంటే 20% కార్మికులకు మొన్న ఫిష్ వెంకట్ చనిపోయింది కదా. ఫిష్ వెంకట్ దారుణమైన పరిస్థితిలో అన్ని సినిమాలు తీసి విలన్ గానో కమెడియన్ గానో నవ్వించి తెలంగాణ బిడ్డ చచ్చిపోతే ఎవడన్నా హెల్ప్ చేసిండా మీరు? కనీసం చనిపోతే పరామర్శించడం. ఏడవన్నారు, చిరంజీవి ఏడవన్నాడు, నాగార్జున ఏడవన్నాడు, మోహన్ బాబు ఏడవన్నాడు, వీళ్ళంతా ఏడవన్నారు వీళ్ళంతా. ఒక్కడు కూడా హెల్ప్ చేయడు. మళ్ళా ఇప్పుడు ఎంతో మహేష్ సేన అంట కాంగ్రెస్ పార్టీకి మద్దతు అంట, మహేష్ సేన అంట సూపర్ స్టార్ కృష్ణ అంట కాంగ్రెస్ పార్టీకి మద్దతు అంట. మరి మహేష్ వాళ్ళ బాబా ఏ పార్టీలో ఉన్నాడో పాపం, ఏ పార్టీలో ఉన్నాడు? గల్లా కుటుంబం. అంటే కేవలం రాజకీయమేనా? ఎలక్షన్స్ రాగానే మీకు అది ఇస్తాం, మీకు ఇది ఇస్తాం, 420 హామీలాగా 6 గ్యారంటీ లాగా. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ లేదు, ఫ్యూచర్ సిటీలో ఫైటింగ్ కోసం స్థలమే కేటాయించిందండి. ఇప్పుడు ఫైటర్స్ కోసం అసలుకే రామ్ లక్ష్మణ్ ఇటోడు అటు దుడుకాలి, అటోడు ఇటు దుడుకాలి. ఇప్పుడు రామ్ లక్ష్మణ్ అమ్మ భలే ఉన్నారు రా నాయన మీరు అంతా.